అందరికీ నమస్కారం మిత్రులారా. నా వయస్సు కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి పేరెంట్స్కు చిన్నప్పుడు టీచర్లు కానీ పెద్దలు కానీ ఏం చెప్పేవాళ్ళంటే, బాగా చదవండి ఉద్యోగాలు వస్తాయి, కష్టపడి చదవండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేవాళ్ళు. కానీ అది ఇప్పుడు ఆ విషయం మనం పిల్లలకు చెప్పగలుగుతామంటే అనుమానాస్పదమే. ఒకరు చెప్పాలంటే బాగా చదివితే ఉద్యోగాలు రావు అని చెప్పచ్చు. అప్పుడు చాలామంది బాగా చదివితే ఉద్యోగాలు వచ్చేవి. అంటే సమాజము, టెక్నాలజీ, కెరీర్ రంగము, ప్రపంచం యొక్క అవసరాలు అత్యంత వేగంగా మారుతున్న యుగంలో ఉన్నాం. అప్పుడు ఏ 100లో 1 2 4 చదువుకునే వాళ్ళు, ఏవో కొన్ని గవర్నమెంట్ క్లర్క్లో, టీచర్లో, లెక్చరర్స్, లేకుంటే అట్లాంటి ఉద్యోగాలు ఉండేవి. ప్రైవేట్ రంగంలో పెద్దగా స్పేస్ లేదు. అప్పటికి మనం చదువుకునేటప్పటికీ ఈ కార్పొరేటీకరణ లేదు, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ లేదు. అంతా గవర్నమెంట్ మీద కన్వెన్షన్ ఉద్యోగం 5-10 రకాల ఉద్యోగాలు ఆధారపడ్డాం. లాస్ట్ 10-20 ఏళ్ళ నుంచి భారతదేశం శరవేగంగా మారుతుంది. పట్టణ ప్రాంత జనాభా పెరుగుతుంది. అనేక మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. అనేక రకాల వ్యాపారాలు వచ్చినాయి. మనం ఊహించని ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఊబర్, ఓలా, ర్యాపిడో, జస్ట్ మీరు ఎప్పుడంటే అప్పుడు 5 నిమిషాల్లో ఒక వెహికల్ ఎక్కచ్చు. ఆ సౌకర్యం హైదరాబాద్లో కాక మిగతా పట్టణాల్లో కూడా వచ్చింది. ఇప్పుడు నేనంటే సిద్దిపేటలో కూడా ర్యాపిడో ఉంది. స్విగ్గీ, ఇంట్లో కూర్చుంటే టిఫిన్ భోజనం తీసుకొచ్చే పరిస్థితి స్విగ్గీ, జొమాటో టౌన్లో కూడా వచ్చేసినాయి. నియర్ బై విలేజెస్ కూడా వచ్చినాయి. సో టౌన్ పక్కన మీరు కార్లో ఎవరో పోతారు, లిఫ్ట్ ఆపనక్కర్లేకుండా బ్లాబ్లాలో బుక్ చేసుకుంటే ఆ తోవలో వెళ్ళే వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకు వెళ్ళొచ్చు. ఇట్లా ప్రపంచం మారుతున్న ప్రపంచంలో మీకు చదువుకు పెద్ద రిలవెన్స్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మెమరీకి రిలవెన్స్ లేదు. మన చిన్న ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటాడు, బాగా గొప్పోడు, బాగా హ్యాండ్ రైటింగ్ ఉన్నాడు గొప్పోడు. ఎందుకంటే క్లర్క్లకు హ్యాండ్ రైటింగ్ బాగుండాలి కాబట్టి హ్యాండ్ రైటింగ్ వాల్యూ వచ్చింది. గుర్తుపెట్టుకోవడం ఇట్లాంటి క్లరికల్ జాబ్స్కు మెమరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి విలువ వచ్చింది. ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత వాటి విలువ లేదు. అసలు ఏం పాలంటే చదువు అక్కర్లేదు. అయితే హై అండ్ టెక్నాలజీ కావాలి, లేదా ఆ టెక్నాలజీ వాడే సునిశ్చితమైనటువంటి నేర్పు కావాలి. ఒక టీంతో కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి. అదేవిధంగా చేయలేని పనిలో నైపుణ్యం ఉండాలి. అంటే వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, వైద్యం అంటే ముఖ్యంగా ఆయుర్వేదం కావచ్చు, యోగా కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటినీ ఆర్టిఫిషియల్ చేయలేని పని చేయగలగాలి. ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవి మారుతున్నాయి. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత హ్యూమన్ ఇన్ఫర్మేషన్కు, హ్యూమన్ మెమరీకి పెద్దగా విలువలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో పుస్తకాలు బాగా చదివి బట్టి కొట్టి మార్కులు ఇచ్చుకుంటే దానికి ఎలాంటి విలువ ఉండదు. మన స్కూళ్ళల్లో కూడా సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 స్కూల్లో కూడా అవే నేర్పుతున్నాయి. బట్టి కొట్టడము, జ్ఞాపకం చేయడము, పొద్దున 8 నుంచి రాత్రి 8 చదవడము, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, లాస్ట్ ర్యాంకు, 95%, 98%, ఈ నెంబర్ 1 సెక్షను, నెంబర్ 3 సెక్షన్, ఇదంతా పరమ చెత్తను పిల్లల్లో నింపుతున్నారు, పేరెంట్స్ను మభ్యపెడుతున్నారు. కానీ ఒక టీమ్ స్పిరిట్, టీంలో కలిసి పనిచేయడము, టీంని లీడ్ చేయడము, లీడ్ బై ఎగ్జాంపుల్ ఉండడము, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచ సమస్యలను గుర్తించడం, ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఇవ్వడంలో భాగంగా ఉండే వ్యూహాలు రచించడము, బిజినెస్ వాల్యూ చూడడము, ఇవి మాత్రమే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్కు, ఫ్యూచర్ డెవలప్మెంట్కు విలువనిస్తాయి. కాబట్టి బాగా చదివితే అసలు జాబ్స్ రావు. కొద్దిగా చదివినా కూడా మీకు ఉండే లైఫ్ స్కిల్స్ ద్వారా, ప్రపంచ అవగాహన తీరు ద్వారా, పర్సనల్ డెవలప్మెంట్ ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, విలువల ద్వారా జాబ్స్ వస్తాయి. కానీ ఈ విషయాన్ని గుర్తించి స్టార్ట్ చేసే స్కూల్స్ చాలా అరుదు. కొద్ది గొప్ప స్కూల్స్ ఉన్నాయి. ఈ చదవడంతో పాటు వ్యవసాయము, వంటలు చేయడము, గోశాల, లీడర్షిప్, స్పోర్ట్సు, తర్వాత యాక్టివిటీసు, తర్వాత గ్లోబల్ జియో పొలిటికల్ చేంజెస్, టెక్నాలజికల్ చేంజెస్, రకరకాల స్టార్టప్ చేసేటువంటి ఇన్నోవేషన్స్, ఇవన్నిటిని స్కూల్లో భాగంగా నేర్పేటువంటి స్కూల్స్లో కొన్ని ఇప్పటికే ఉండొచ్చు. అట్లాంటి ఒక మంచి ప్రయత్నము మనసా వాచా కర్మన నమ్మి నేను ఇంకా అనేక మంది మిత్రులు కలిసి చేస్తున్నాం. అదే అనుష్ఠాన్ ఇండియన్ స్కూల్ సిద్దిపేటలో. ఇది నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. దీనిలో అన్నీ కూడా ప్రకృతి ఆధారంగా ఉంటాయి. అట్లనే టీచర్స్ కూడా ఐఐటి, ఆర్ఐ లాంటి స్టాండర్డ్ టీచర్స్ ఉంటారు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఐఐటి నీట్ ఫౌండేషన్ కూడా సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజ్ కంటే మించిన ఫ్యాకల్టీ ఉంటుంది. దీంతో పాటు లెర్నింగ్ బై డూయింగ్, రియల్ ఏదో బ్రోచర్ రాయడంగా నిజంగా యాక్టివిటీ ఉంటుంది. గోశాల ఉంటుంది. ఇక్కడ పంటలు పండిస్తే ఆల్రెడీ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ మొదలైంది. మిల్లెట్స్ పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, గోశాల ఉంటుంది. కూరగాయలు కట్ చేయడము, సర్వ్ చేయడము, వండడము, ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడము, ఇట్లా అనేక విషయాలు ఉంటాయి. ఒక మంచి అద్భుతమైన లైబ్రరీ ఉంటుంది. హిందూ ధార్మిక విలువలతో ఉంటుంది. రామకృష్ణ మిషన్ భావజాలంలో భాగంగా ఉండేటువంటి స్కూల్ ఇది. ఇటు మోడర్న్, ఇటు యాన్షియంట్. స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ రెండింటి యొక్క కలబోత, సనాతనము, ఆధునికము, రెండింటి యొక్క మిశ్రమంగా ఈ స్కూల్ వస్తుంది. మంచి టీచర్స్ రిక్రూట్ చేస్తున్నాము.
మంచి అకాడమిషియన్స్ ఉన్నారు. దీనిలో ఐఐటి నీట్ ఫౌండేషన్ సపోర్ట్ చేయడం కోసం దీనికి ఆనుకొని ఉన్నటువంటి 9 కాలేజీలో ఉండేటువంటి 9 కాలేజ్ సంబంధించిన ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తారు. సో టెక్నాలజీలో వాళ్ళ సహకారం తీసుకుంటున్నాము. సో అనేక మంది ఇతర అకాడమిషియన్స్, దివిరెడ్డి లాంటి మంచి టెక్నోక్రాట్, ఒక గొప్ప వ్యక్తి, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, వాళ్ళ సహకారం తీసుకుంటాము. ఇది ఒక గొప్ప ఒక మానస పుత్రిక. నా మానసిక పుత్రిక కావచ్చు, శ్రీధర్ కావచ్చు, మా టీం అందరూ ఉన్న వాళ్ళు, యూఎస్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి సహకారంతో డల్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్ అయిన రాజు కావచ్చు, ఆర్కిటెక్ట్, అదేవిధంగా శ్రీకాంత్ పెప్సికో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఆయన కావచ్చు, ఇట్లా అందరి యొక్క కలిసి చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని గుర్తించండి. 1వ తారీఖు నుంచి ఆఫీస్ ఓపెన్ అవుతుంది, అడ్మిషన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. మీరు వచ్చి చూడండి, చర్చించండి, కరికులం గురించి తెలుసుకోండి. మీరు వేరే స్కూల్లో చదివినా, ఈ స్కూల్లో చేరకపోయినా వేరే స్కూల్ చేస్తే దీని గురించి తెలుసుకోండి. ఆ స్కూల్ కరికులం ఏమైనా మీకు నచ్చితే వాటిని మీరు చదువుతున్న స్కూల్లో ఉండి ఆచరించండి. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.